తులసి రేవతి, టైం అవుతుంది. అన్ని విషయాలు విష్ణు ఇంటర్వ్యూ అయ్యాక మాట్లాడుకోవచ్చు. పదండి వెళ్దాం. ఎస్ఐ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రా. ఏమైపోయిందమ్మా? ప్రతి జాబ్ కి 1:3 ఆప్షన్స్ పిలుస్తారు. నా పేరు ఎప్పుడో పిలిచేసి ఉంటారమ్మా. రే, ఈ ఇంటర్వ్యూ నేను మిస్ అయిపోయినట్టే అమ్మా. రే విష్ణు, చివరి నిమిషం దాకా నమ్మకం కోల్పోకూడదురా. నువ్వు కావాలని లేట్ చేయలేదురా, నిర్లక్ష్యం చేయలేదు. నిజాయితీగా చేసే ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. విష్ణు, ఇన్ని రోజుల నీ కష్టం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో ముడిపడుంది. నువ్విలా నిరాశతో లోపలికి వెళ్ళి అవకాశాన్ని పోగొట్టుకోకు. బీ కాన్ఫిడెంట్, ధైర్యంగా ఉండు. తప్పకుండా నిన్ను లోపలికి పిలుస్తారు. రా కూర్చో, టెన్షన్ పడుకో. రే విష్ణు, టెన్షన్ పడుకో. బాబు, మా అబ్బాయి విష్ణు వచ్చేసాడు. మేము రావడం కాస్త లేట్ అయింది. సార్ వాళ్ళు ఇందాకే పిలవమన్నారండి. మీరు లేట్గా రావడం మీ తప్పు. ఇంటర్వ్యూ పోయినట్టే. అయ్యో, అలా అనకండి బాబు. మేం కావాలని లేట్ చేయలేదు. సార్ వాళ్ళని నేను బతిమాలుకుంటాను. ఎలాగైనా మా అబ్బాయి ఇంటర్వ్యూ జరగాలి. మా విష్ణు కష్టం వృధా కాకూడదు. టైంకి రాకుండా బతిమిలాడుకుంటే సార్ వాళ్ళు ఒప్పుకోరండి. ఇక మీరు వెళ్ళొచ్చు. అయ్యో బాబు, ఒక్కసారి లోపలున్న సార్ వాళ్ళతో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్ బాబు. సార్ సార్ సార్, నమస్తే. మా అబ్బాయి విష్ణు. నమస్తే సార్. ఇంటర్వ్యూకి రావడం లేట్ అయింది. పెద్ద మనసుతో మీరు క్షమించాలి. వచ్చే దారిలో అనుకోకుండా ఎవరో చేసిన తప్పుకి మా అబ్బాయిని ఆపారు సార్. దానివల్ల చాలా టైం వృధా అయింది. మా అబ్బాయిని ఇంటర్వ్యూ చేయండి సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. కారణాలు చెప్తే ఎలాగమ్మా? సార్, మీ స్థానంలో ఎవరున్నా కూడా క్రమశిక్షణకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో నాకు తెలుసు. పట్టుదలగా మా అబ్బాయి ఎంత కష్టపడి చదివాడో చూసిన తల్లిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. వాడి కష్టం వృధా కాకూడదు. దయచేసి ఇంటర్వ్యూ చేయండి సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. కొడుకు భవిష్యత్తు గురించి తల్లిగా మీరు పడుతున్న ఆరాటం చూస్తుంటే మీ అబ్బాయికి నో చెప్పలేకపోతున్నా. లోపలికి పంపించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ణు, సార్ వాళ్ళు నీకు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. నువ్వు నిరూపించుకోరా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్ విష్ణు. థ్యాంక్స్ రేవతి. ఓకే విష్ణు, జాగ్రత్త. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. కూర్చో. మీ గురించి చెప్పండి. సార్, నా పేరు విష్ణు. ఎంవి కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఎస్విఆర్ కాలేజ్లో సిఈసిలో డిగ్రీ కంప్లీట్ చేశాను. నా డిగ్రీ కంప్లీట్ అయ్యాక మండల రెవెన్యూ ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాళీ ఉంటే జాయిన్ అయ్యాను సార్. గత 5 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేశాను. నోటిఫికేషన్ పడగానే ఇంకా పట్టుదలతో చదివి ఎగ్జామ్ రాశాను. ర్యాంక్ క్రాక్ చేశాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. బెటర్ ర్యాంక్ సంపాదించి రెవెన్యూ ఫీల్డ్నే ఎందుకు ఎంచుకున్నారు? నాకు నేచర్ అంటే చాలా ఇష్టం సార్. అందులో భూమి అంటే ఇంకా ఇష్టం. తరాలు ఎన్ని మారినా, చరిత్రలు ఎన్ని మారినా శాశ్వతంగా నిలబడేది భూమి మాత్రమే. అందుకే రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో నా వంతు నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఎల్ఆర్ఎంఎస్ అంటే ఏంటి? ల్యాండ్ లార్డ్స్ మెయింటెనెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్.
వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. గుడ్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. Okay. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రేవతి, విష్ణు వచ్చాడు. విష్ణు, అన్ని ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్పావా? నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా? విష్ణు చెప్పరా. విష్ణు, అలా సైలెంట్ గా ఉన్నావేంటి? కరెక్ట్ గా ఆన్సర్ చేసావా లేదా? రే, ఇందాకటి నుంచి నీ గురించి మేము టెన్షన్ పడుతున్నావురా. నీ గురించే మొక్కుకుంటున్నాం. మమ్మల్ని టెన్షన్ పెట్టుకురా ప్లీజ్ రా. చెప్పు విష్ణు. అమ్మా, అన్ని క్వశ్చన్స్కి నేను కరెక్ట్గానే ఆన్సర్ చేశానమ్మా. 99% కాదు 100కి 100% నేను సెలెక్ట్ అయిపోయినట్టే. విష్ణు, రే, టైం దాటిపోయినా పెద్ద మనసు చేసుకుని సార్ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఆ దేవుడు మనల్ని చిన్న చూపు చూడకుండా, చెయ్యి వదిలిపెట్టకుండా వరం ఇచ్చాడ్రా. చూడు రేవతి, నీ కళ నెరవేరింది. విష్ణు ఆఫీసర్ అయిపోయాడు. ఫోన్ ఇక్కడే పెట్టేళ్ళానే, కనిపించట్లేదేంటి? ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాను? ఎవరు తీసుంటారు? ఫోన్ రూమ్ లోనే పెట్టానే, ఏమైనట్టు? హలో రాణి, రూమ్ లో నా ఫోన్ పెట్టాను, నువ్వేమైనా తీసావా? అదేంటి, ఎవరైనా ఫోన్ చూసావా అని అడుగుతారు కానీ మీరేంటి తీసావా అని అడుగుతున్నారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చైన్ లో ఫోన్లు కొట్టేసేదల్లా కనబడుతున్నానా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను చూడలేదు. ఏ బుజ్జి ఆగు, నా ఫోన్ ఏమన్నా చూసావా? లేదు మేడం, చూడలేదు. మరెవరు తీసినట్టు? నా ఫోన్ ఏమైనట్టు? కొట్టేడాలు మానేమని నాతో చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తులసి గారు ఈ ఝాన్సీ ఫోన్ ఎందుకు కొట్టేయమన్నారో అర్థం కావట్లేదు. చూస్తుంటే ఏదో పెద్ద గొడవే జరిగేలా ఉంది. అసలు నా ఫోన్ ఏమైనట్టు? ఇదేనా నీ ఫోను? నా ఫోన్ నీ చేతిలోకి ఎలా వచ్చింది? నీ కుళ్ళు కుట్రలన్నీ ఈ ఫోన్లోనే కదా ఉన్నాయి, అందుకే తీసుకోవాల్సి వచ్చింది. నా కుట్రలేంటి? నువ్వెవరికి ఏ హాని చేయలేదా? చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నావో. మీరేదో కలిసికట్టుగా మాట్లాడుకుని వచ్చి నన్ను నిలదీస్తున్నట్టుంది. హలో, కాసేపట్లో మా ఇంటి నుంచి విష్ణు బయలుదేరతాడు. ఇంటర్వ్యూకి వెళ్తున్న రూట్ మ్యాప్ ఇది, నీకు సెండ్ చేస్తాను. తను ఇంటర్వ్యూకి వెళ్లకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్ మిస్ అవ్వకూడదు. నువ్వు అడిగిన మనీ కంటే ఎక్కువగానే ఇస్తాను. అర్థమైందా? ఇలాగే కదా పొద్దున్న ఒకడితో మాట్లాడి విష్ణుని అరెస్ట్ చేయించావు.
నేను అరెస్ట్ చేయించడం ఏంటి? అవును, నువ్వే ఒక వెధవకి ఫోన్ చేశావు, అరెస్ట్ చేయించావు. నా విష్ణు పై స్థాయి ఉద్యోగం సంపాదించకూడదనే కదా నీ లక్ష్యం. నేను ఈ ఇంటికి పెద్ద కోడలు అవడం కూడా నీకు ఇష్టం లేదు. నా విష్ణును పెద్ద ఉద్యోగంలో చూడటం నీకు ఇష్టం లేదు. అందుకే నువ్వు ఇంతకు తెగించావు. ఝాన్సీ, మా అమ్మ మీద నీకు కోపం ఉంది, రేవతి మీద కోపం ఉంది, వాళ్ళ మీద కోపం నా మీద చూపించి నా జీవితం నాశనం చేయాలని చూస్తావా? అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండాల్సి నువ్వు కక్ష సాధించాలని చూడడం చాలా తప్పు కదా. ఇది క్షమించరాని తప్పు విష్ణు. అత్తయ్య, ఇలాంటి మనిషిని మనమేం చేయాలి? నేను మాట్లాడతాను రేవతి. ఝాన్సీ, నువ్వు ఈ ఇంట్లో కడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. నందినితో స్నేహం చేస్తూ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. తెలుసుకుంటావు, సరిదిద్దుకుంటావని నిన్ను క్షమిస్తూ వచ్చాను. కానీ రేవతి అన్నట్టు ఇది క్షమించరాని తప్పు. రాత్రి పగలు కష్టపడి విష్ణు ఎలా చదివాడో, ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించాలని ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నాడో ఇంట్లో అందరం చూస్తూనే ఉన్నాం. అంత కష్టం చూసి కూడా నువ్వు వాడి భవిష్యత్తు నాశనం చేయాలని చూసావంటే నువ్వు నందిని కంటే పెద్ద ద్రోహిలా కనిపిస్తున్నావు. మీ ఇష్టానికి నోరు పారేసుకోకండి. నోరు పారేసుకోవడం ఏంటి? ఇది నిజం కాదా? నిన్ను ద్రోహి అంటే తప్పైందా? ఇది మన ఇల్లు, నా కుటుంబం అనుకుని కాపురం చేసేవాళ్ళెవరూ కడుపులో ఇంత విషయం దాచుకోరు. విష్ణుని పోలీసుల నుంచి విడిపించడం అరగంట ఆలస్యమైనా విష్ణు ఇంటర్వ్యూ మిస్ అయ్యేవాడు. ఈ ఒక్కసారి మిస్ అయితే జీవితంలో మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం కూడా నా భర్తకి లేదు. నీకు ఈ విషయం కూడా తెలిసే నువ్వు ఇంత కుట్ర చేశావు కదా? నేనే కుట్ర చేయలేదు. కావాలని నా ఫోన్ తీసి నేను మాట్లాడినట్టు, నేనే చేసినట్టు మీరందరూ కలిసి నా మీద నింద వేయాలని చూస్తున్నారు. ఝాన్సీ, ఇక చాలు, నోర్మోయ్. చేసిన తప్పు ఒప్పుకోకుండా మమ్మల్ని తప్పు పట్టాలని చూడకు. నువ్వు ఎవరితో మాట్లాడావో వాణ్ణిక్కడికి తీసుకొచ్చినా వీడితో నేను మాట్లాడలేదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తావనిపిస్తుంది. నువ్వే చేసావని మేము ఖచ్చితంగా చెప్తుంటే తప్పు చేశానన్న గిల్టీ నీలో కాస్తైనా కనిపించట్లేదు కదా ఝాన్సీ. అలా ఫీల్ అవ్వకపోగా మమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నావు. నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, బాగా గుర్తుపెట్టుకో. ఇదే నీకు చివరి అవకాశం అనుకో. విష్ణుకి, రేవతికి క్షమాపణలు చెప్పు. నందినితో మాట్లాడడం మానే. కండిషన్స్ పెడుతున్నారా? కండిషన్స్ అనుకో, ఆర్డర్ అనుకో. ముందు విష్ణుకైతే క్షమాపణ చెప్పు. నేను ఎవ్వరికి క్షమాపణ చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. చేసిన ద్రోహానికి పశ్చాత్తాపానికి పోకుండా పొగరుగా మాట్లాడతావా? నీ తల పొగరు దించాల్సిందే. ఆపండి.
ఇక్కడేం జరుగుతుంది? అసలేంటి దౌర్జన్యం? అరే ఈశ్వర్, ఇది దౌర్జన్యం కాదురా. నీ భార్య చేసిన దారుణ వెంట నువ్వు తెలుసుకుంటే నేను కొట్టడం కాదు, నువ్వే నరికి పోగులు పెడతావు. రే ఈశ్వర్, నేను ఇంటర్వ్యూలో నెగ్గాలని మీరందరూ నాకు ఆల్ ద బెస్ట్ చెప్పి పంపితే ఝాన్సీ ఏం చేసిందో తెలుసా? నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళనివ్వకుండా ప్లాన్ చేసింది. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఝాన్సీ అలా ఎందుకు చేస్తుంది? ఏం ఝాన్సీ చేసిందిరా? తన ఫోన్ నుంచి ఒకరితో మాట్లాడి చేయించింది. నేను వాణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే కాని విష్ణుని వదిలిపెట్టలేదు. మొత్తానికి అతి కష్టం మీద విష్ణు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేలాగా చేశాం. ఈశ్వర్, నువ్వు వీళ్ళ మాటలు నమ్మకం. మనం ఇంట్లో వేరుగా ఉన్నామని, నువ్వు మీ అమ్మతో మాట్లాడట్లేదని మన మీద కోపంతోనే వీళ్ళు ఇలాంటి నిందలు మన మీద వేస్తున్నారు. ఝాన్సీ, ఇంకా బుకాయించాలని చూడుకో. సరే సరే, తను బుకాయిస్తుంది అనుకుందాం. నిజమేదో అబద్ధమేదో ఏదైనా సరే, నా భార్య మీద చేయి చేసుకునే అధికారం ఇక్కడెవరికీ లేదు. సరే, నిజంగా అలా ఏదైనా జరిగితే అది ముందు నాతో చెప్పాలి. రై, అమ్మ ముందు నిలబడి ఏం మాట్లాడుతున్నావురా? మీద అమ్మ కాకపోతే ఇంకెవరికి అధికారం ఉంటుంది? మనల్ని నిలదీసే హక్కు, దండించే అధికారం అత్తయ్య గారికి ఎప్పుడు ఉంటుంది ఈశ్వర్. వదినా, ఒకప్పుడు ఉన్నాయేమో, కానీ ఇప్పుడు లేవు. మా మీద ఎలాంటి పెత్తనం చెలాయించాల్సిన అవసరం లేదు. అది నేను భరించను కూడా. రే ఈశ్వర్, నీ భార్య తప్పు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? రేయ్, అమ్మతో మాట్లాడడం మానేశావు. మాట్లాడాల్సి వస్తే ఇలా మాట్లాడుతున్నావు. చాలా తప్పురా. నువ్వు తప్పు చేయడమే కాకుండా తప్పు చేస్తున్న నీ భార్యని వెనకేసుకొస్తున్నావు. అన్నయ్య, గట్టిగా మాట్లాడుకో. నీకు కూడా ఆ అధికారం లేదు. ఝాన్సీ, నువ్వు లోపలికెళ్ళు. అది కాదు ఈశ్వర్. లోపలికెళ్ళు ఝాన్సీ. మామా మస్తుందిరా. బావా బావా బావా, ఈ పోకిరి రాస్కల్స్ ఎవరు నన్ను ఏడిపిస్తున్నారు బావా. అయితే నాకేంటి, తప్పుకోండి, నేను వెళ్ళాలి. సార్ వెళ్ళండి సార్, వెళ్ళండి. బావా 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 బావా